ఇక వివరాల్లోకి వెళ్తే సీఎం రేవంత్ రెడ్డికి ఎన్నికల సంఘం షాక్ ఇచ్చింది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను వ్యక్తిగతంగా దూషించినందుకు, అసభ్య పదజాలం వాడినందుకు రేవంత్ రెడ్డికి నోటీసులు జారీ చేసింది. 48 గంటల్లో వివరణ ఇవ్వాలని రేవంత్ రెడ్డిని కోరింది. ఇక రేవంత్ రెడ్డికి ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. ఇదే విషయంపై పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి నాగేంద్ర సిద్ధంగా ఉన్నారు. నాగేంద్ర. థ్యాంక్ యూ చందు. ఎన్నికల ప్రచారంలో రోజు రోజుకు కూడా ప్రధాన పార్టీలకు సంబంధించినటువంటి అగ్రనేతలంతా కూడా మాటల దాడులు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా దానిలో భాగంగానే ఒకవైపు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పెద్ద ఎత్తున కూడా బీజేపీతో పాటు మరొకవైపు బీఆర్ఎస్ సంబంధించినటువంటి అధినేతల పైన పరుష పదజాలంతో మాటల యుద్ధం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దానిలో భాగంగానే ప్రస్తుతం బీఆర్ఎస్ అధినేత అనేటువంటి కేసీఆర్ పైన ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి దురుసుగా, అదేవిధంగా మరొకవైపు అసభ్య పదజాలం వాడారంటూ కూడా కొద్దిసేపటి క్రితమే ఎన్నికల కమిషన్ నోటీసులు జారీ చేయడం జరిగింది. ముఖ్యంగా ఎన్నికల సమయంలో ప్రచారం చేస్తున్నటువంటి సమయంలో ఈ 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పెద్ద ఎత్తున తెలంగాణ ప్రజలను మోసం చేశాడు, తెలంగాణ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశాడంటూ కూడా అసభ్య పదజాలంతో పెద్ద ఎత్తున కూడా విమర్శలు చేసినటువంటి నేపథ్యంలో ఎన్నికల కమిషన్ అయితే నోటీసులు జారీ చేయడం జరిగింది. ఈ నోటీసులకు సంబంధించి 48 గంటల్లో రేవంత్ రెడ్డి వివరణ ఇవ్వాలంటూ కూడా ఎన్నికల సంఘం సూచించడం జరిగింది. దీనికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించి ఏ విధమైనటువంటి వివరణ ఇస్తారన్నది మాత్రం చూడాలి. ఎందుకంటే ఒకవైపు ఎన్నికల కమిషన్ హెచ్చరికలు జారీ చేస్తున్నప్పటికీ ప్రధాన పార్టీలకు సంబంధించినటువంటి నేతలు ఎవరు కూడా పరుష పదజాలంతో పాటు మరొక వైపు అసభ్య పదజాలాన్ని వాడుతున్నటువంటి నేపథ్యంలో ఈ 48 గంటల తర్వాత లోపు ఎటువంటి వివరణిస్తారో దానికి సంబంధించినటువంటి ఎన్నికల కమిషన్ ఏ విధంగా ఆ రియాక్షన్ ఉంటుందన్నది మాత్రం చూడాల్సినటువంటి అంశం కనబడుతుంది. రైట్ నాగేంద్ర, థ్యాంక్ యూ.